హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. విషయంలోకి వస్తే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉండొచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3 కావచ్చు. ప్రధానంగా తెలంగాణలో ఈ 3 ఇంపార్టెంట్ కాబట్టి వాటి డేట్స్ మన అనాలిసిస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎలాగో జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ డేటు, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ డేట్కు ఏమైనా డిఫరెన్స్ ఉండే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం ఏంటి? నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం ఏంటి? ఇలాంటి ప్రధానమైనటువంటి ఒక 4 అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత, అంతేకాకుండా కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీస్ మాట్లాడుతున్నటువంటి సందర్భం, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నటువంటి అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. సో అంత ఈజీగా డూ ఆర్ డై ఛానల్ నుంచి వీడియో రాదు, మీకు తెలిసినటువంటి విషయమే. సో ఒక వీడియో వచ్చిందంటే దానికి అంత ఆ శాంటిటీ, ఆ ప్రాబబిలిటీ ఉంటుంది ఏదైతే మనం చెప్పేటటువంటి విషయానికి సంబంధించి. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికి కూడా, నాగార్జున సార్ ఆన్లైన్లోకి వస్తున్నారు. గతంలో సార్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆన్లైన్ లో చేయలేదు. స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. దిస్ ఇస్ నాగార్జున. డెఫినెట్లీ ఈ జనవరి 15 లోపు మీకు ఎకానమీ క్లాసెస్ కు సంబంధించి సారు యాప్ అనేది అవైలబుల్ లోకి రావడానికి అవకాశం ఉంది. జనవరి 15 లోపే అని చెప్పారు సార్ని కన్సల్ట్ అయితే. ఇదొక భాగం. ఇక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించి ఆ ప్రాబబిలిటీ ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు అన్నప్పుడు, గ్రూప్ 1 ఫిబ్రవరిలో, జాబ్ క్యాలెండర్లో అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది చూపిస్తారు. సో సార్ మరి ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది కదా, ఎలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో మరికొంతమందికి అవకాశం ఇస్తూ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. సో అంతేకాకుండా అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి కూడా మళ్ళీ అప్లికేషన్స్ ఓపెన్ కావచ్చు, కొంతమందికి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు. సో గ్రూప్ 2 పోస్టుల విషయంలో మాత్రం ఒక 1 ఇయర్ నుంచి గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలుకొని తర్వాత అయినటువంటి వేకెన్సీస్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక 1000 పోస్టులు అయితే వస్తాయని చెప్తారు. ప్రధానంగా నిరుద్యోగులని, ఉద్యోగులని కేంద్రంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగులకు ఆ విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందనే నమ్మకం వ్యక్తిగతంగా నాకు కూడా ఉంది. సో డెఫినెట్లీ మీకు అవకాశం ఉంటుంది, ఇబ్బంది ఏం పడకండి. మీకు అనుకున్న టైంకు నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 1 అనేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే సీనియర్ ఫ్యాకల్టీస్ చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ప్రకారం అయితే మీకు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉండొచ్చు అని చెప్తారు. అంతేకాకుండా గ్రూప్ 2కు సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటే మీకు ఆగస్టు, సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ జరగవచ్చు అంటారు. అయితే మనం చెప్పేది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు, మీకు ఒక ఐడియా కోసం మీ ప్రిపరేషన్ని సన్నద్ధం చేసుకోవడానికి ఆ పీరియడ్ మీకు ఇవ్వాలి కాబట్టి దాంట్లో భాగంగా మీరు మదన పడకుండా ఉండడానికి ఈ వీడియో మాత్రం మీ పైన ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గించడానికి మాత్రమే చెప్తున్నటువంటి వీడియోగా చెప్పుకోవచ్చు. సో ఇంకా గ్రూప్ 3 అనేది కూడా కొంతమంది ఏమో ఏప్రిల్లో రావచ్చు, లేకపోతే అక్టోబర్లో కూడా ఆ ప్రాబబిలిటీ ఉండొచ్చు, అన్ని ఎగ్జామినేషన్ ఒకేసారి ఉండకపోవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒకవేళ గ్రూప్ 3 అక్టోబర్లో కూడా ఉండొచ్చు, లేదంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ప్రకారం అప్పుడే ఉండొచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది స్పెసిఫిక్గా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి. అంటే గ్రూప్ 2 ఏప్రిల్లో ఉంటే ఆగస్టు, జూలై అనేది కూడా చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీల ఒపీనియన్ కూడా. సో మీ అందరికి కూడా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవడం కోసం ఒక స్పష్టమైనటువంటి వే. ఇంకా ఫైనల్గా చివరిలో చెప్పేటటువంటి అంశం ఏంటంటే, మీకు ఒక ఆలోచన ఉండొచ్చు. ఏది అనంటే, ఇంతకాలం ఉద్యోగంలోకి వెళ్ళిపోయారు కదా, ఇంతకాలం చిన్న చిన్న ఉద్యోగాలు అయినప్పటికీ కూడా పనే దైవంగా భావించి ఉద్యోగంలో చేరినటువంటి చిన్న ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ప్రైవేట్ ఉద్యోగులు ఏం తీసుకోవాలి, ఇప్పటిదాకా చదివినటువంటి వాళ్ళు ఎలా చదవాలంటే మాత్రం నేను ఒకటి మీకు స్పష్టంగా చెప్పగలుగుతా. ఏదేమైనా నోటిఫికేషన్ ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇప్పటి వరకు మీరు అటు ఇటుగా చదివిన ఈ రోజు ఈ సెకండ్ నుంచి మాత్రం ఖచ్చితంగా వాటిపైన ఫుల్ ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో కూర్చొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ రిలేటెడ్ అంశాలు, గతంలో డిసెంబర్ 28, 1885 నుంచి ఏర్పడినటువంటి కాంగ్రెస్ భారతదేశంలోని అతి ప్రాచీన పార్టీ. సో అక్కడి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఓరియంటేషన్లో గత పథకాలకు సంబంధించి కానీ, ఈ మధ్యలో ఉన్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఇలాంటి వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాత్రం కొంత ఇంపార్టెంట్ అంశాలు అయితేనే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మాత్రమే వాటిని తీసుకోండి. మిగతాయి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను తీసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినాం కదా, చివరిలో మరొకసారి చెప్తున్నా, నాగార్జున సార్ ఆన్లైన్లోకి వస్తారు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎకానమీ విషయంలో. ఆ సార్ని మేము చాలాసార్లు సందర్భాల్లో రిక్వెస్ట్ చేసినా కూడా ఎన్నో రాలే ఆన్లైన్లోకి. ఎందుకు బాలాజీ వస్తారు కదా అని. సార్ రూరల్ వాళ్ళకు మీ
మీ వే ఆఫ్ థింకింగ్, మీ వే ఆఫ్ ఆ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడానికి ఉన్నటువంటి విధానాలు వాళ్ళకి రీచ్ కాకపోవచ్చు అని కూడా చెప్పిన గతంలో. అయినప్పటికీ సార్ ఎప్పుడు రాలే. మొత్తానికైతే సార్ రావడం సంతోషదాయకం. డువాడే ఛానల్ తరఫున సార్ వచ్చినందుకు కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.